ఏలియానా మీ పేరు? ఏలియా. అంటే సార్ ఏలియా గారు మీరు అంటే ఇందులో ట్రూ కాలర్‌లో యాదవ్ అని పడింది. ప్రీతి యాదవ్ అని. అది మధ్యలో కొన్నాం సెల్లు. ఆహా! మీ అసలు పేరే ఏలియా. ఆ, ఆహా! సరే. చెప్పండి సార్ ఏలియా గారు. అయ్యగారు మరి మీరు ఆ బైబుల్ను విమర్శించడం మీకు అవసరం అయ్యా? మీరు చేసుకోవాలి, వాళ్ళు చేసుకుంటారు. మీకెందుకు అవసరం? వెరీ గుడ్ సార్. ఈ మాట మీద ఉందామా? ఎవరి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు డ్రెస్ వేసుకున్నావు, ఆ డ్రెస్ నువ్వు ఎందుకు వేసుకున్నావు అని మేము అంటాం. ఇప్పుడు మీరు ఈ మాట మీద నిలబడతారా? నిలబడతాం. ఎందుకు నిలబడం? ఇప్పుడు ఎవరిదాలు చేసుకుందాం అంతే కదా సార్. ఒక్క మాట మీద ఏలియా గారు, ఈ ఒక్క మాట మీదే మాట్లాడదాం. మాట్లాడండి. ఎవరైనా హిందువులు క్రైస్తవులు ఇళ్ళ దగ్గరికి వచ్చి మా దేవుని నమ్ముకోండి అని ఎక్కడైనా అడుక్కుంటున్నారా? లేదు కదా. క్రైస్తవులు హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి మా యేసుని నమ్ముకోండి అని అడుక్కోవడం వల్ల కదా ఇలా ప్రశ్నించాల్సి వస్తుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, మన ప్రభువే చెప్పాడు సార్ మన ప్రభువే చెప్పాడు ఆసియాలో ఈ వార్త ఏం చెప్పొద్దని. కాబట్టి మన హిందువుల కొంపల దగ్గరికి వెళ్ళి ఈ కంపు వద్దు, మనం అంతా హిందువులకే పుట్టాం, మన పూర్వీకులు ఎక్కడోళ్ళే, అది మర్చిపోకూడదు, మన దేశం చాలా గొప్పదే అని మీరు చెప్పగలిగితే మనం అసలు మాట్లాడం. అలాగే ఏలియా గారు మీ వయసు ఎంత? 60. ఓ పెద్దవారు. ఎన్నాళ్ళైంది సార్ ఈ మతంలోకి వెళ్ళి? నేను 20 సంవత్సరాలు అయింది. అంతే. 40 ఏళ్ళు మీరు నరుల్లా ఉన్నారు, తర్వాత ఇందులోకి వెళ్ళారు. ఓకే. మరి మీరు 40 ఏళ్ళు గుడికి వెళ్ళారు కదా సార్? గుడికి పోయినాం. అంటే మీ తాతగారు ఏలియా గారు, మీ తాతగారు నాన్నగారు అంతా గుడికి వెళ్ళారు కదా సార్? పోనీ మీకు చదువు వచ్చు, బైబిల్ చదివారండి? మాకు చదువు రాదు. బైబిల్ వ్యాపారం జరగాలంటే మీలాంటి వాళ్ళే ముఖ్యం. ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు సార్? మీరు బాప్టిజం తీసుకున్నారా? తీసుకున్నాం. బాప్టిజం తీసుకోని వాళ్ళ పరిస్థితి ఏంటండి? తీసుకోని వాళ్ళ పరిస్థితి అంటే మరి మనం దానికి వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. అలా కాదు సార్, మీరేమో పెద్దవాళ్ళు, బైబిల్ చదవలేదు, నేను మీతో ఏం మాట్లాడను. ఏలియా గారు చెప్పండి సార్. నేను అంతకుముందు అన్నిగా ఉన్నా. అంటే ఒక నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవడం కాదండి. ఏలియా గారు పాస్టర్ గారు చెప్పండి. మీరు బైబిల్ చదివే రాదంటున్నారు, మరి మీరు బైబిల్ ఎలా బోధిస్తారు? బోధించడం ఏం లేదు, సువార్త చెప్పుడే. ఇప్పుడు మీరు మొన్న ఒక గ్రామానికి పోయి మీరు కార్ తీసుకొని పోయి ఆ గ్రామంలో తాళం పట్టుకొని కొడుతున్నారే, అట్లా అదే ప్రకారంగా చెప్పటం అంతే. అంటే యేసుని నమ్ముకోండి అని చెప్పడం అంతేనా? ఇప్పుడు మీరు ఏమని చెప్పి అక్కడ భజన చేసాం అంతే. పాట పాడుకుంటా మీరు పోతున్న చూడు ఊళ్ళకి, శ్రీరామ జయ రామ జయ జయ రామ పాడుకుంటా పోతారు కదా తాళం పట్టుకొని. భజన చేసి ఒక పాట పాడతాం, మేము ఒక పాట పాడతాం. ఏం పాట పాడతారు సార్? ఇక ఏంటంటే, ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలే నీ చిత్తమే ప్రభువా, నీ వాకు కొరకై లేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా అని మేము పాడతాం. బాగుంది. మరి ఇప్పుడు ఈ ప్రభు ఎవరు సార్ అసలు? ఈ ప్రభు ఎవరు? ప్రభు అంటే ఒక దేవుడు అన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు రోడ్డు మీద బండ పెట్టి దాని ఇంత కుంకుమ చల్లితే అందరు పోయి మొక్కుతారు దాన్ని. ఓకే. అంటే అది ఒక దేవుడు అంటాను. అక్కడ దేవుడు అంటాను, అక్కడ దేవుడు కనిపిస్తాడా, మాట్లాడతాడా, బండ మాట్లాడుతుందా? సార్ మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు ప్రభు అని ఎవరిని పిలిచారు? నేను చెప్పేది ఏంటంటే, ఎవరు నమ్ముకున్న దాన్ని, నువ్వు నమ్ముకున్నావు ఒక దేవుడిని, నీ మాట చెప్తానా సార్, నమ్ముకున్నావు నీ దేవుడు ఎందుకు నువ్వు నా దగ్గర రా అని అంటే నన్ను పట్టుకోవాలి నువ్వు. ఎలాగెలాగా? ఇప్పుడు నువ్వు ఒక దేవుడిని నమ్ముకున్నావు అయ్యా. ఓకే. నేను ఒక దేవుడిని నమ్ముకోను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. ఓకే. నమ్ముకున్నప్పుడు దగ్గరికి నువ్వు వచ్చి నీది ఇట్లున్నది అట్లున్నది ఎందుకు అంటున్నావు? కాదు సార్,
యాదవ్ గారు, అయ్యా నేను చెప్పేది ఎవ్వరు హిందువులు క్రైస్తవుల ఇళ్ళకు వచ్చి మా దేవుడు నమ్ముకో అంటలేదు, అలాగే క్రైస్తవుల ఇళ్ళకు వచ్చి మీ దేవుడు ఎండిపోయిన శవం అని అనట్లేదు. ఎవరైనా గొర్రెలు హిందువుల ఇళ్ళకు వచ్చి మతం మారమంటే ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మేము మతం మారాలి, మీ మతంలోకి ఎందుకు రావాలి, ఈ ఈ యేసు అనే వ్యక్తికి మన దేశానికి సంబంధం ఏంటి, మనకు రామప్ప దేవాలయం లేదా, రాముడు లేడా, భద్రాచలంలో రాములు వారు లేరా, సింహాచలంలో నరసింహస్వామి లేరా, తిరుమలలో వెంకటేశ్వరం లేరా, శ్రీశైలంలో అప్పన్న లేరా, ఈయన వల్ల మనకి పొడిచింది ఏంటి, వాళ్ళ దగ్గర లేనిదేంటి, ఈయన దగ్గర ఉన్నదేంటి. ఇప్పుడు ఏలియా గారు సార్ ఒక్క నిమిషం, ఏలియా గారు వరంగల్లో పక్కన అండి, ఏ ఊరండి? పక్కన నాయుడుపం. ఓకే, ఇప్పుడు ఏలియా గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారా లేరండి? లేరు, కాలం చేశారు. అంటే ఎన్నాళ్ళు అయింది సార్ నాన్నగారు వెళ్ళిపోయి? 10 సంవత్సరాలు అవుతారు. నాన్నగారికి బాప్టిజం ఇచ్చారా అండి? లేదు. ఆయనకు దేవుడు ఇది యేసుప్రభు తెలియదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే అబద్ధం చెబుతుంది అందుకని వ్యతిరేకిస్తున్నాం. మీ నాన్నగారు నరకానికి వెళ్తారు బైబిల్ ప్రకారంగా. ఏమండి, మీకు ఈ జన్మ ఇచ్చి మీకు పేరు పెట్టి సార్ నా మాట వినండి ఎలియా గారు, మీకు జన్మిచ్చి ఈ శరీరాన్ని మీకు ఏదో ఇల్లిచ్చి ఒళ్ళిచ్చి ఏదో పొలం ఇచ్చి మీ జీవితాన్ని లైన్లో పెట్టిన తండ్రి నరకానికి వెళ్తాడంటే ఆ పనికిమాలిన పుస్తకం మనకి ఎందుకు సార్? అన్యాయం కదా సార్. ఇప్పుడు పోని మీ నాన్న ఒక్కడే కాదు, మా నాయన, ఈ పాస్టల్ వాళ్ళ నాన్నలో, అలాగే గాంధీ తాత, మళ్ళీ మీ తాత, అలాగే భగత్ సింగ్, ఈ దేశం కోసం పోరాడి మరణించిన అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా? ఈ పనికిమాలిన పాస్టర్లు అందరూ పరలోకం వెళ్తారు కదా సార్. వాడు చెప్పాడు సార్, మీరు బైబిల్ చదవలేదు, నేను మీతో ఏం చెప్తాను. ఇప్పుడు మీ బైబిల్లో ఉంటుంది, మీరు నమ్ముకున్నారు ఒక దేవుణ్ణి. కాదండి, అందులో అలా రాయలేదండి. ఇప్పుడు మాకు భగవద్గీతలో భాగవతంలో అలా రాయలేదు. బైబిల్లో మీకు నెంబర్ చెప్తాను, పిల్లల్ని అడగండి, చదువు వచ్చిన పిల్లల్ని. మార్క్ అని ఒక చాప్టర్ ఉందండి, అందులో 16:16లో ఏం చెప్తారంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును అంటారు సార్. అంటే ఎవడైనా ఏమంటే, ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఆ వస్తువు ఏది కొనాలో మన ఇష్టమా, షాపుడి ఇష్టమా? మన ఇష్టం అది కదా. ఇప్పుడు నేను రాఘవేంద్ర స్వామిని నమ్మాలా, రాముని నమ్మాలా, వెంకటేశ్వరాన్ని నమ్మాలా, నా ఇష్టం కదా సార్. నువ్వు మా ఇంటికి వచ్చి కదా, మా ఇంటికి వచ్చి నువ్వు నమ్మేది రాయి, దాన్ని నమ్మకూడదు, నిజమైన దేవుడు నిజమైన చెక్క మావుడే, ఇలా మన ఈ కొంపల దగ్గరికి వచ్చి ఈ కంపు బైబిల్ అందరికీ చెప్పి మన పూర్వీకులు ఇచ్చిన విధానం అంతా నాశనం చేసి మనలో మనకు గొడవ పెట్టి, అందుకని బైబిల్ పనికిమాలింది అనేది అందుకోసం సార్. నేనేమంటానంటే సార్, ఏలియా గారు, మీకు చర్చ్ ఉందా అండి? చర్చ్ లేదయ్యా మాకు. ఇంట్లోనే ప్రార్థన చేస్తారా? ఇంట్లో కిరాయిలనే ప్రార్థన చేసుకుంటాం, ఏదో మీ జీవితం. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే, మా ఇంట్లో నేను ఉండే చోట వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కనే రాముల వారి ఫోటో, ఆ పక్కనే యేసు ఫోటో కూడా నేను పెట్టేస్తాను, నాకే అభ్యంతరం లేదు. మీరు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో రాముల వారి ఫోటో పెడతారా? కాదు, మీరు ఇప్పుడు ఏం చెప్పారు ముందు? మీరు పెట్టమన్నారు, కాదు, ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టరంటే వాళ్ళ గురించి మనకు తెలియదు, ఎవరి గురించి? ఈయన గురించి మాకు తెలుసు కాబట్టి. కాదు సార్, ఇప్పుడు రాముల వారి గురించి మనకు తెలియదు, మీకు తెలియదు. మీ నాన్నగారి పేరు ఏంటి అన్నారు? ఎల్లయ్య గారు అబ్బాయి ఏలియా గారు. రాముల వారి గురించి మీకు తెలియదు, కానీ రాముల వారు హిందువులు పూజించే దైవం అని తెలుసు కదా. హిందువులు పూజించే దైవం మీకు నేనంటే ప్రేమే కదా. బైబిల్లో ఏం నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ప్రేమే. ఇప్పుడు బైబిల్లో ఏం చెప్పారు? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించవాలి. కాబట్టి పొరుగువాడు మన మతం వాడు కాకపోయినా ప్రేమించాలి కదా, కాకుండా కూడా ప్రేమించాలి, అప్పుడే మనం మనుషులం. అంతే. కాబట్టి నేనేమంటానంటే ఒక్క మాట, నాకు బైబిల్ కంటే భగవద్గీత కంటే ఖురాన్ కంటే నాకు ఏలియా గారే ముఖ్యం అంటాను. ఈ మాట చెప్పండి మీరు. అవును,
చెప్తాం మేము అదే చెప్తాం కదా. ఇప్పుడు నా పేరేంటి? నేను ఏమంటున్నా, నేను ఒక మాట కాదు ఏలీ గారు, నా పేరేంటి? అయ్యగారు నేను ఒక మాట చెప్తా అయ్యగారు, వినండి. ఇప్పుడు మీరు దేవుళ్ళకు రావాలని నా ఆశ. ఎందుకంటే ఉన్న దేవుళ్ళకి కానీ ఇప్పుడు ఒక రోజు ఏదో ఒక సౌలు ఏం చేసిందంటే మొత్తం దేవుని పేరు చెప్తే అందరినీ నరుక్కుంటూ పొరుచుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటూ వచ్చాడు. అవన్నీ చూశాడు దేవుడు, కొంతవరకు చూశాడు, ఆయన ఒప్పుకున్నంత వరకు చూశాడు. చూసి ఏదో ఒక రోజు దర్శించాడు. దర్శించిన వెంటనే ఒక రాజ్యం నిన్ను ఎందుకు పిలిచిందంటే, ఒక రాజ్యం, నా రాజ్యం నువ్వు వేలాలని ఒక రోజు పిలిచిన నేను అని చెప్పి ఆ రోజు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ పలానా రోజు ఆ దేవుడు చెప్పిన ఆ రాజ్యానికి పోతాడు. మారు మనసు పొందిండు ఒక్కరోజే. మారు మనసు అంటే ఏంటండి ఎలే గారు? మారు మనసు అంటే ఇప్పుడు కోపం అనేది పోయింది, ఆయన తాపం అనేది పోయింది, ఈర్ష్య పోయింది, నరికి సంపాలనే కోపం పోయింది, వీడు బాగుపడాలి, వీడు బాగుపడితే వీని బాగుపడద్దు అనేది పోయింది ఆయన లోని నుంచి. ఏం పోయిందంటే మొత్తం ఎవడు ఊంచినా కూడా, తుడిచినా కూడా, ఎవరు చంపినా కూడా, కొట్టినా కూడా మళ్ళీ కొట్టాడు అన్నట్టుగా మారు మనసు. అలాంటి మీరు అలాంటి వాళ్ళే కదండి. మేము అలాంటి వాళ్ళే. నువ్వు తిడితే మేము తిట్టాం, నువ్వు తిట్టాం, మమ్మల్ని తిట్టాం, మేము తిట్టాం, ఏమన్నా ఎవరు తిట్టు లేదు. కాదు సార్, నేను ఎవరిని తిట్టను సార్. నేను బైబిల్ ఒకటే పనికి మాలిందని చెప్తాను తప్ప నేను ఎవరిని తిట్టను. నన్ను తిట్టినోని కూడా నేను తిట్టను. పలికి మాంది అని ఆ మాట కూడా నేను మీకు మీ నాన్నగారు నరకానికి వెళ్తారని బైబిల్ చెప్పింది. మా నాన్నగారు తాతగారు అల్లూరి సీతారామరాజు ఇంతమందిని నరకానికి వెళ్తారని చెప్పింది పనికిమాలిన పుస్తకమా కాదా? అయ్యగారు నేను చెప్పాడు ఇంకో మాట, అవే చెప్పండి. ఎవరు చచ్చినా నేను చచ్చిపోయినా అనుకో, నాతోటి అయితే ఎవరు రారు. ఎక్కడికి నేను పోయిన కాడికి అయితే రారు. నాతోటి వచ్చేది ఎంతవరకు వస్తారు అంటే ఒక బొంద కాడికి వస్తారు వాళ్ళు. ఎక్కడైనా కాడికి వచ్చి బొంద కాంచి వెనుక మరి వచ్చేటోళ్ళే కానీ నాతోటి అయితే రారు. ఎవరితో వెళ్ళరు కదండి. మరి కాబట్టి నేనేమంటానంటే, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు కదా, నేను నమ్ముతున్నాను కదా, కాబట్టి మన ఇద్దరం భక్తులం కదా, అవును, కాబట్టి మన ఇద్దరం ఫ్రెండ్సే కదా, కాబట్టి మనలో మనకు గొడవే ఉంది. సార్ ఇప్పుడు మీరు మీ నాన్నగారిని ఏమని పిలిచేవారు? మేము నాన్న అనేవాళ్ళం. అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు వర్మ అని, వాళ్ళు వాళ్ళ నాన్నగారిని నాన్నగారు అని పిలిచేవారు. ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, వాడు డాడీ అని పిలిచేవాడు. ఇప్పుడు నాన్నగారన్నా డాడీ అన్నా ఒకటే కదండి అర్థం. కాబట్టి దేవుడు ఉన్నాడని మీరు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా. కాబట్టి మనం ఎప్పుడైనా చర్చి కానీ లేకపోతే పాస్టర్ గారు కానీ కనపడ్డారనుకోండి, ఏమని పలకరిస్తారు మీరు? అలా కాదండి, మీరు పాస్టర్ గారిని కనబడినప్పుడు ఫోన్ చేశారనుకోండి. ఇప్పుడు సార్ ఎలియా గారు, మీరు పాస్టర్ గారికి ఫోన్ చేశారు, ఏమని పలకరిస్తారు చెప్పండి? ఓకేనా? ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటండి? సమాధానం కలుగును గాక అన్నట్టు. ప్రైజ్ ద లార్డ్ అంటే ఇంగ్లీష్లో దేవుని స్తుతించుము. అది స్తుతించు అన్నది అదే, సమాధానం అన్నది కాదు. మీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మీరు అలా చెప్పారు. ప్రైజ్ అంటే కీర్తించుట, దేవుణ్ణి స్తుతించుము, అది ఇంగ్లీషు. మా గురువు గారు అమెరికన్ సార్ ఎలియా గారు, మా గురువు గారు అమెరికన్ క్రైస్తవుడు, ఆయనకి శిష్యుడు నేను. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఉన్నాడని మీరు నేను ఒప్పుకుంటున్నామంటే గొడవలు లేవు కదా. కాబట్టి ఇప్పుడు నేను మీతో ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాను, మీరు జై శ్రీరామ్ చెప్పండి. అందువలన బైబిల్ పనికి మాలింది. నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పానా? మరి ఇక ఫ్రెండ్షిప్ ఏముంది? ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఏముంది చెప్పండి? మీరు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, మీరు జై శ్రీరామ్ చెప్పట్లేదు. ఏం రోగం? అక్షరాలే కదా, అవి అక్షరాలే. మీ నాన్నగారి పేరు ఎల్లయ్య, ఇంకొక ఆయన పేరు పుల్లయ్య, అవి అక్షరాలే, ఇవి అక్షరాలే. మిమ్మల్ని తిట్టమని చెప్పట్లేదు కదా నేను ఎవరినేను. కాబట్టి మీలో పెట్టేసాడే
గొర్రె మెదడంతే. గొర్రె పెట్టేసాడు. అయ్యయ్యో, చూసారా, జై శ్రీరామ్ అనలేడు. ఎవరెక్కిచ్చారు ఈయనకి? మళ్ళీ చేస్తున్నాడు. చూడండి, దీని మీద ఏం పడింది పేరు? ప్రీతి యాదవ్. ఈయనకి చదువు రాదంట, మరి ఏం చేద్దాం? యాదవ్ గారు, యాదవ్ గారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పండి. నాకు చెప్పరాదు. కాదండి, ఇప్పుడు నేను పోని మీరు ఏదన్నా చెప్పండి, నేను చెప్తాను. పోని మీరు పాటలు కాదు, ఒక వాక్యం చెప్పండి సార్. ఏలియా గారు ఏం చెప్పను? నేడు ఎక్కడా, నేడు ఎక్కడా తెలియదు పయనం ఓ మానవ. ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియదు ప్రయాణం ఓ మానవ. ఓకేనా ఏలియా గారు? ఏలియా గారు, నీవు పోయేటప్పుడు నీతో ఏది రాదులే. సార్ ఏలియా గారు, ఇప్పుడు మీరు పాడిన పాట నేను పాడాను కదా, నేడు ఎక్కడా రేపు ఎక్కడో నీదు పయనము తెలియదు ఓ మానవ. ఇంత పాట నేను పాడాను కదా, మీరు 3 అక్షరాలు జై శ్రీరామ్ చెప్పండి. అయితే మీరు కాదు, జై శ్రీరామ్ చెప్తే మాట్లాడతా. జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్తే వింటాను. నేను నీ మాట విన్నాను. బైబిల్ పనికి మాలిందా కాదా నిరూపించాల్సిన బాధ్యత మీదే. అందరినీ ప్రేమిస్తుందా లేదా, అక్షరాల కోసం కొట్టుకుంటుందా? బైబిల్ పనికి మాలిందని ఒప్పుకోండి, లేదా జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్ నేను అంటలేదు. బైబిల్ పనికి మాలిందని మీరే నిరూపిస్తున్నారు, నేను అంటలేదు. బైబిల్ పనికి మాలిందని మీరే నిరూపిస్తున్నారు. మీరు చెప్పినట్టు నేను పాడాను కదా, మీరు ఎందుకు పాడట్లే? మీరు పాడైపోయారు. బైబిల్ బొకడా పుస్తకం, బైబిల్ పనికిమాలిన పుస్తకం. బైబిల్ తగలెట్టేసి రేపొద్దున ఫోన్ చేయండి, బొకడా బైబిల్లో మీ నాన్న పేరు లేదు. బొకడా బైబిల్.